జగన్ విద్యార్థులకు పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది అని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విద్యార్థులను జగన్ ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. వైనాట్ 175 అన్నావు. నిజంగా వైనాట్ 175 నీకు బుద్ధి చెప్పినట్టు ప్రజలు చేసిను. ఎక్కడో గుడ్లో మెల్లలాగా 11 సీట్లు కూడా వచ్చాయి కాబట్టి నీకు అదేనా గౌరవం దక్కిందంటే మర్యాద కాపాడుతుంది ప్రజల దగ్గర. నువ్వు మళ్ళీ మంచి పనులు చేయి, నువ్వు కనీసం అట్లీస్ట్ మంచి విమర్శలు చేయి. ప్రజలు మళ్ళా నిన్ను ఆదరించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ లేనిపోనివన్నీ కూడా నువ్వు రోజు ఏం పని లేదు కదా అని చెప్పి బెంగళూరు వెళ్ళడం, ఆదివారం పూట శనివారం పూట రావడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ఇప్పుడు అసలు నువ్వు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ తెలుగు వాళ్ళని విలేకరులని ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? ఇప్పుడు నీకు అవసరం వచ్చిందా తెలుగు వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ అవసరం? ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. అతనికి ప్రెస్ అంటే గౌరవం ఉండేది కాదు, నాయకులంటే గౌరవం ఉండేది కాదు. అతను ఈవేళ ఒక నాయకుడిని పెట్టాడంటే రేపు రాత్రికి ఒక నాయకుడి మీద కోపం వచ్చిందంటే తీసి ఇంటికి పంపించేవే. ఇటువంటి పరిపాలన చేసావు కాబట్టి నీ కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్పారు. దానికి తోడు ప్రజలు కూడా 2 చెయ్యిలేసి 2 లెంపకాయలు వాయుకుంటారు. ఇంకా నీకు సిగ్గు లేదు. దయచేసి నువ్వు జాగ్రత్తగా నీ నాయకులు నువ్వు కూడా సద్విమర్శలు చేయండి. ఈ గవర్నమెంట్ ని డెఫినెట్ గా మేము సర్దుకుంటాం. ఏదైనా ఉంటే మేము ఈ అభివృద్ధి చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వాడుకుంటాం తప్పితే నీలాగా ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకొని బ్రాందీల మీద, ఇసుకల మీద, మైన్స్ మీద డబ్బులు దోచుకొని ఈ ప్రభుత్వం కాలక్షేపం చేయదని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ, మీరు యువత మీద నిజంగా ప్రేమ ఉంటే యువతకి ఎక్కడ మేము నష్టం చేస్తున్నామో ఆ పాయింట్ వైజ్ మీరు రాసి మాకు ఇవ్వండి. మేము మా నాయకుడికి, మా ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. అది కాదు మీరు నోటుకొచ్చినట్టు ఈ దొంగలందరినీ కూడా ఒక్కొక్కరిని జైలుకి పంపిస్తూ మీరు ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి భయంతో మళ్ళా మీరు యాజిటేషన్ మొదలు పెడితే అమ్మో ఇవన్నీ ఆగుతాయని మీరు అనుకుంటారేమో. ఎవడైతే తప్పు చేశాడో ఇవాళ చూశారు మీరు, ఈసారికి ఇవాళ నోటీస్ ఇచ్చారు. మరి ఆయనకి స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ చేయవలసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు త్వరలోనే వీళ్ళందరూ కూడా పక్కలోకి పోవడం ఖాయమని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు ప్రజలకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.